డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవచ్చు. హే గైస్, లాస్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చెక్ చేయండి, ఒకసారి మన ప్రొఫైల్లో ఉంటుంది. ఈ వీడియోలో దాని ద్వారా మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకోండి. ఫస్ట్, సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవచ్చు. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరు ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది క్రియేట్ చేశారు. దాంట్లో తను పోస్ట్ చేస్తున్న కంటెంట్ ఏంటంటే హోమ్ మేడ్ చాక్లెట్స్ అండ్ హోమ్ మేడ్ ఫ్రూట్ బాల్స్. అది వాళ్ళ బిజినెస్. దాని గురించి పోస్ట్ చేయడానికి వాళ్ళు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక వెబ్సైట్ లేదు, జస్ట్ ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా వాళ్ళకి రీచ్ అనేది ఎక్కువ వచ్చి వాళ్ళ బిజినెస్ అనేది సింపుల్గా గ్రో అయింది అండ్ వాళ్ళు సింపుల్గా మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారానే వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. సో ఇలా తను మనీ అనేది ఎర్న్ చేసుకుంటుంది. సెకండ్, SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మనం ఏదైనా ఏరియాకి వెళ్ళినప్పుడు మన నియర్ బైలో ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ఏది బాగుంటుంది అని గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మనకి చాలా వస్తాయి, చాలా వెబ్సైట్స్ వస్తాయి. కానీ ఒకటి మాత్రమే టాప్లో వస్తుంది. ఎందుకని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే అక్కడ గూగుల్ ర్యాంకింగ్స్ బేస్ చేసుకొని ఆ ప్లేస్లో దాన్ని టాప్లో చూపిస్తుంది. అదే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే. వాళ్ళ గూగుల్ ర్యాంకింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి అది టాప్లో చూపిస్తుంది. అలా టాప్లో చూపించినప్పుడు మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అక్కడికి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. అలా వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకోవడానికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అయితే యూజ్ చేసుకుంటారు. ఇలా డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకుని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మన అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకోండి.